దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, బి మీడియా న్యూస్. మనం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఉన్నాము. సిద్దిపేటలో ఉన్న మెన్స్ అందరికీ అద్భుతమైన వస్త్రాలు అందించాలని సిద్దిపేటలో సివికే మెన్స్ క్లబ్ అని వస్త్ర ప్రపంచం ఏర్పాటు చేసి అందరికీ అద్భుతమైన వస్త్రాలు అందించి ఇప్పుడు దాన్ని సివికే ఫ్యాషన్స్గా మార్చారు. సివికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారు. సివికే మెన్స్ క్లబ్ సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. అయితే సివికే మెన్స్ క్లబ్ పెట్టే ఉద్దేశం కూడా ఏంటంటే, నేను అంతకుముందు వ్యాపారంలో ఉన్నాను. ఆ వ్యాపారంలో ఉన్న సందర్భంలో నేను ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఆ సమయంలోనే కేసీఆర్ గారు చేసిన ఏదైతే మంచి కార్యక్రమం ఉందో అది నాకు కొంత ఇబ్బందిగా జరిగినా సరే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం. ఆ కార్యక్రమం వల్ల నేను కొంచెం ఆ టైంలో ఇబ్బంది పడి నా భవిష్యత్ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్న సందర్భంలో మా బావమరిది కూడా నాతోటి ఉన్నప్పుడు వాడికి ఒక భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఆలోచన. ఎందుకంటే చిన్నప్పుడు 5వ తరగతిలో వచ్చాడు. మా అత్తమామ ఇద్దరు కూడా కాలం చేశారు. వాడికి ఒక భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి ఒక మెన్స్ క్లబ్ పెట్టించి వాడికి ఇవ్వాలనే ఆలోచనతో నేను మొదలుపెట్టాను వాస్తవంగా. కాకపోతే మొదలు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అన్ని విధాల వస్త్రాలు సిద్దిపేట వాళ్ళకి కావాలనే ఒక ఆలోచనతోటి అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టి నా భవిష్యత్తు కూడా దీంట్లోనే నేను ఎప్పుడైతే వద్దనుకున్నానో ఇక్కడే ఉందేమో, నాకు భగవంతుడు నాకు ఆ విధంగా నాకు మార్గం చూపించిండేమో అని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ నేను కూడా దీంట్లోనే కూర్చోవడం జరిగింది. దాంతోపాటు ఆ సివికే మెన్స్ క్లబ్గా ఒక 2 టైలర్స్కు పూర్తిగా నేను కోఆర్డినేషన్ చేస్తూ నేను సివికే మెన్స్ క్లబ్ను కంటిన్యూ చేస్తున్నాను. సిద్దిపేట పరిసర ప్రాంతాలే కాకుండా దుబ్బాక, గజ్వేల్, ఉస్నాబాద్ ఇట్లా సదూర ప్రాంతాల నుంచి కూడా ఆ సివికే పేరు చెప్తే అక్కడ మంచి వస్త్రాలే కాకుండా మంచి నాణ్యతతో కూడా కుట్టివ్వడం ఉంటుంది అని చెప్పి ఒక పబ్లిక్లో పేరు తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఏదైతే సోషల్ మూమెంట్ ఉందో అది ఇన్స్టాగ్రామ్లో కూడా మేము సివికే ఫ్యాషన్స్గా మేము ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు చూస్తూ వస్తూ మాకు ఇంకా ఉత్సాహాన్ని అందిస్తూ వారి కుటుంబంలో జరిగే పండుగల్లో మమ్మల్ని కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలుపుకుంటున్నారు.